నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ బ్యూటీ సమంత గురించి పరిచయం అక్కర్లేదు. కుర్రాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. కేవలం కుర్రాళ్ళకే కాదు, ఈ బ్యూటీకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ హీరోయిన్ సినిమాలు ఫ్లాప్ అయినా, బ్లాక్ బస్టర్ హిట్ అయినా మాకు ఆల్ టైమ్ హీరోయిన్ సమంతే అని చెప్పుకునే అభిమానులు కోట్లలో ఉంటున్నారు. ఈ అందగత్తే వెరీ టాలెంటెడ్ నటి. టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అది తక్కువ సమయంలోనే స్టార్డమ్ దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. కెరీర్ మొదట్లోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసి కోట్లాది మంది ఫ్యాన్స్ను సొంతం చేసుకుంది. ఏమాయ చేసావే సినిమాతో సినిమా కెరీర్ ప్రారంభించిన సమంత తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుని నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమాల చెట్టు, జబర్దస్త్, సంథింగ్ సంథింగ్, అత్తారింటి దారేది, రామయ్య వస్తావయ్య, ఆటోనగర్ సూర్య, మనం, రభస, ఆ 24, మహానటి, యూటన్, సీమరాజా, ఓ బేబీ, జాను, యశోద, కాతువాకుల రెండు కాదల్, శాకుంతలం, ఖుషీ సినిమాలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. అంతేకాకుండా ఈ బ్యూటీ వెబ్ సిరీస్లో కూడా రాణిస్తోంది. తనదైన సత్తా చాటుతోంది. సిటాడెల్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మా ఇంటి బంగారం, రక్త బ్రహ్మాండ్ వంటి డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. సినిమాల విషయం పక్కన పెడితే తాజాగా శామ్ ఓ ఇంటర్వ్యూకు హాజరై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఎప్పుడైనా సరే మన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని వెల్లడించింది. మీరు ఒక పర్సన్తో మంచి రిలేషన్లో ఉండవచ్చని, కానీ మీరు మెంటల్గా, ఫిజికల్గా లేనప్పుడు మీరు కావాలని కోరుకున్న భాగస్వామికి నచ్చినట్లుగా కనిపించలేరని శామ్ పేర్కొంది. ఒక పర్సన్ మీదకి అందంగా కనిపించినా మానసికంగా ప్రశాంతంగా ఉండరని వివరించింది. ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తించకపోతే మీరు ఒక టైంలో మనం ఆ భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుందని సమంత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.